బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్స్ ఎంత? మిమ్మల్ని అండి, ఈ ఫ్లవర్స్ ఎంత? అరే ఫ్లవర్స్ ఎంత అంటే సమాధానం చెప్పరేంటండి? ఏంటండి మీరు నన్ను టీజ్ చేయడం తప్ప మీకు వేరే పని లేదా? ఏంటి నేను మిమ్మల్ని టీజ్ చేస్తున్నానా? మరి టీజింగ్ కాకపోతే చేజింగా? నిన్నటికి నిన్న నా బిస్కెట్లన్నీ తినేశారు, మళ్ళీ ఈరోజు? హలో హలో హలో, నేను మీ బిస్కెట్స్ తినేసానా? బిస్కెట్స్ నావి, తిన్నది మీరు, అనేది నన్నా? మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత కూడా మీ షాప్ లో ఫ్లవర్స్ కొనాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. ఆపండి, ఊరుకుంటుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు. మీ కంటికి నేనేమన్నా పూలు అమ్ముకునే ఫుల్ లా కనిపిస్తున్నానా? మీరు గొడవ పడి మధ్యలో పూలు అమ్ముకున్న వాళ్ళ ఫుల్స్ అంటారంటండి. ఉండబోయా నీకు అలాంటి మధ్యలో మమ్మల్ని ఫుల్స్ అన్నారు కాబట్టి మేము మధ్యలోకి వచ్చామండి. తప్పు మీదండి. కాదు మీది. మీ ఇద్దరిదండి. మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తప్పు ఏమైంది? మీరే తినేసారు. ఏంటి గొడవ? డాలీ, నేను నీకు చెప్పాను గుర్తుందా, నా బిస్కెట్లు తినేసిందని. తనే. ఏంటి ఇతను నీకు తెలుసా? అయినా ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏంటే? చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. ఏ నువ్వేం తక్కువ తిన్నావా? అదిగో మళ్ళీ. ఆపండి, మరీ సిల్లీగా బిస్కెట్ల కోసం గొడవేంటి చిన్న పిల్లలాగా? ఇంకా మూతి ముడుచుకోవడాలు చాలు. వాసు, ఇది మానస, నా ఫ్రెండ్. హలో. మానస, వాసు, వీడు నాకు ఫ్రెండే. హలో. కమాన్ యార్, నో హార్డ్ ఫీలింగ్స్. ఇవాటి నుంచి మనందరం ఫ్రెండ్స్, ఓకే? వెయిటర్. यस मैडम. एक कॉफी और 2 चाय. मैडम टी लोग बिस्किट्स ఏమైనా? हाय रे, फिर शुरू कर दिया तू. मेरे बाप छोड़ दे. एक कॉफी और 2 चाय बोला बस. అలాగే మేడం. అరే నాకు డౌట్, నువ్వు నిజంగానే బిస్కెట్లు తినేసిందని గొడవ పడ్డావా, లేక పోరి బాగుంది పటాయిద్దామని ప్లాన్ చేసావా? సారీ. జస్ట్ మినిట్. ఓకే. యా మిస్టర్ వర్మ జీ. యా యా. హలో. హాయ్ సుజీ, ఎక్కడున్నావే? లైఫ్ స్టైలా? ఎప్పుడు షాపింగేనా? నేను రాలేనే. థ్యాంక్ యూ. ఏంటి చూస్తున్నావు? ఎంకరేజ్ చేస్తున్నానా? పాపి చిరాయివు, వీడికి ఇదే ఆక్సిజన్, పీల్చకపోతే చచ్చిపోతాడు.
ఓ మై గాడ్, ఏమైంది? అదేంటి పాపం తీసుకెళ్ళిపోతుంది? కిడ్నాప్ ఏమైనా చేస్తుందా? అదేం లేదురా. టు బ్యాడ్. ఏమండి పాపేదండి? నేను చూడలేదు. వెయిటర్ సార్, మా పాపని ఏమైనా చూసారా? చూడలేదు సార్. చల్ జాయింగే. ఏమైంది అసలు? నువ్వెందుకు పరేషాన్ అవుతావు? చల్. బిల్లు కట్టేటోడు పరేషాన్ కాక ఇంకేమవుతాడు? మళ్ళా పరేషాన్ కావద్దంట, పరేషాన్. చూడండి, తను నోరు లేని పిల్ల, మనందరిలాగా తన ఫీలింగ్స్ ని బయటికి చెప్పుకోలేదు. అయినా మీరు తనను దత్తత తీసుకుంటాను అంటే మీ జాలిగుండే గొప్పదనుకున్నాను. కానీ యు ఆర్ బిజీ, ఇన్ఫాక్ట్ వెరీ బిజీ. అలా అని పాపని కాపాడడానికి ప్రతిసారి నేను రాలేను కదండి. అవునండి, కానీ పాప దగ్గర తనుంది కదా అని. మేడం మీరైనా? అది కాదు మేడం, అప్పుడు ఫోన్ రావడం వల్ల. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీకు టైం దొరికినప్పుడు మీరే ఇక్కడికి రండి. స్వీటీ మాత్రమే కాదు, ఇక్కడున్న పిల్లలందరూ మీ పిల్లలే అనుకోండి. వాళ్ళతో సరదాగా గడపండి. బట్ ప్లీజ్, ఐఎమ్ సారీ, పాపను మాత్రం మీతో పంపలేను. ఓకే, వెళ్ళొస్తామండి. ఓకే కమ్. ఏంటి చూస్తున్నావు? పద. అయ్యే పైసలు సంపాదిస్తున్నాడు, పాపం ఏం చేస్తుంది? టైం పాస్ కాక ఆర్ఫనేజ్ నడుపుతుంది. అంతుంటే మేము చేసేవాళ్ళం. అయితే మాత్రం డబ్బున్నోళ్ళంతా ఇలా చేస్తున్నారా? ఇలాంటి పనులు చేయడానికి దిల్లుండాలరా. అచ్చా, గొడవతో షురు చేసి సింపతి దాకా వచ్చావా? మొత్తానికి ఏదో గడబడుందిరా బాయ్. ఏంటి నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? నువ్వేదో పెద్ద మదర్ తెరీసావన్న రేంజ్ లో డెకరేషన్స్ ఇస్తుంటేను. అయ్యయ్యో, అంత గొప్ప వాళ్ళతో నన్ను పోల్చకండి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని నాదో రకం పిచ్చి, అంతే. పిచ్చి అంటారేంటండి? ఈ జనరేషన్ లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం థ్యాంక్ యూ. హాయ్ మాన్సా, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏయ్, ఏంటిది? సోనా. బంగారమా? కాదు, బంగారం కంటే విలువైంది. అంటే? దసరా పండక్కి ఇక్కడ ఒక ఆచారం ఉంది. స్నేహితులు, బంధువులు వాళ్ళ మధ్య అనుబంధం శాశ్వతంగా నిలిచిపోవాలని ఒకరికొకరు జమ్మి ఆకుల్ని బంగారంగా ఇచ్చుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. దాన్నే సోనా అంటారు. ఓ అలాగా. ఈ రోజంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఎంత శత్రువులైనా ప్రేమతో ఒకటైపోతారు. అబ్బో, ఎంతమంది శత్రువులు ఉన్నారు మీకు? అదేం లేదులేండి, నాకున్న ఒకే ఒక శత్రువు మా డాడీ. అయినా ఆయన దగ్గర ఇలాంటివన్నీ పేలవలేండి. సరే, మీ సంగతి ఏంటి? నాకెలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. మీరు చాలా లక్కీ అండి, మిమ్మల్ని అర్థం చేసుకునే పేరెంట్స్ దొరికారు మీకు. అవునండి, వాళ్ళు నన్ను ఎంత అర్థం చేసుకున్నారంటే నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నా చిన్నప్పుడే నన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయారు. ఐఎమ్ సో సారీ అండి. అయినా మీరు ఈ విషయాన్ని ఇంత ఈజీగా మీకెప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకు బాధ? అసలు వాళ్ళు పైకి వెళ్ళిపోయిందే నేను బాధపడకూడదని. సో నాది డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ పాలసీ అండి. లోకంలో అందరూ మీలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందండి. అమ్మో, మాటల్లో పడి టైం సంగతే మర్చిపోయాను. నేను వెళ్తానండి. 1 minute.
ఒక చిన్న ఆకు కూడా ఇద్దరు మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతుందన్న మీ నమ్మకం నాకు బాగా నచ్చింది. మీలాగా. హ్యాపీ దసరా.